విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక ఆకుల డిపోలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కును అందజేస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళలను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన 199% పథకాలను అమలుపరిచి, నేరుగా వారి యొక్క ఖాతాల్లో జమ అయ్యేట్టు చేసిన ఘనత ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని అన్నారు. అంతేకాకుండా రానున్న 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మళ్ళా మిమ్మల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మాకు ఓటేస్తే మీకు అంత మంచే జరుగుతాది అని, తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీ నాయకులు వస్తారని, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కటే అంటున్నారు, నా వల్ల మీకు మంచి జరుగుతుంది అంటేనే ఓటు వెయ్యండి అని. అంత ఖచ్చితంగా చెబుతున్నారు అంటే జగనన్న చేసిన మేలు ఏ ఒక్క పేదవాడు మరిచిపోరు కావునే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు. అదే పసుపు జెండా వాళ్ళు అలా చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఎవరు ప్రజలను బాగా చూసుకుంటున్నారో తెలుసుకుని ఓటు వెయ్యాలని, జగనన్న మరోసారి గెలిపించుకుంటేనే పేదవాడి జీవితాల్లో వెలుగు ఉంటుంది అని చెప్పడానికి నేను ఇంత మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేయడం నా అదృష్టం అని, అందుకనే జగనన్న 10 కలల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన జీవితాలు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ బెచ్చలకు చిన్నారామునాయుడు, ఎస్ కోట వైఎస్ఆర్ మండల పార్టీ ప్రెసిడెంట్ మోపాడ కుమార్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గంలో శృంగవరపుకోట మండలంలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ 4వ విడత కార్యక్రమం ఈరోజు ఎంతో సంబరంగా చేసుకున్నాం. అయితే ఈరోజు మా వెనకబడిన ఈ నియోజకవర్గంలో రైతు కుటుంబాల్లో సుమారుగా అందరూ కూడా డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. అదేవిధంగా మొత్తం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కుటుంబాలన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పేదరికం నుంచి బయటకు వస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క పథకం మా ఇల్లు కదలకుండా మాకే హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం ఇస్తూ ఉన్నాయి. అది కరోనా టైంలో మేమందరం చూసాం. కరోనా ఫస్ట్ వేవ్, అదేవిధంగా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కరోనా నుంచి బయటకు వచ్చారు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకుని చివరికి